రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందన్న విషయం ప్రస్తావించారు పిటిషనర్ తరపు లాయర్. ప్రస్తుతం జీవో 9కి అగైనెస్ట్గా పిటిషన్లు వేసినటువంటి వారి వాదనలు వింటూ ఉన్నారు. మొదటి పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు పూర్తయ్యాయి. రెండో పిటిషన్ అలాగే మూడో పిటిషన్ ఇంకా రెండు ఉన్నాయి. రెండో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు ప్రస్తుతం వింటూ ఉన్నారు. ఈ మూడు పూర్తయిన తర్వాత జీవో 9కి సంబంధించినటువంటి వాదనలను ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపించబోతూ ఉన్నారు. ఆ వాదనలు కూడా పూర్తయిన తర్వాత తీర్పు వెలువడే అవకాశం కనపడుతోంది. ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే పిటిషనర్లు తరపు న్యాయవాదులు వినిపిస్తున్నటువంటి విషయాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు రిజర్వేషన్లు ఇవ్వాలో అంతవరకే వెళ్ళాలని మేము కోరుతున్నాం. 50% సీలింగ్ ఇచ్చింది చట్టం, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు 50% రిజర్వేషన్కి సంబంధించి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం రిజర్వేషన్లు అన్నీ కలిపి 50%కి మించకూడదు. అలాంటిది ఇప్పుడు 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తే మొత్తం కలిపి 60%కి మించిపోతున్న నేపథ్యంలో ఇది రాజ్యాంగబద్ధం కాదు. ఈ విధంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక కీలకమైనటువంటి పాయింట్గా లేవనెత్తుతున్నారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. అలాగే తాము ఎన్నికలు ఆపేయాలని చెప్పి కోరుకోవడం లేదు, కానీ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 3 స్టేజెస్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఒక రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 3 స్టేజ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. వాటిలో మొదటిది ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. కానీ ఇక్కడ మొదటిదే ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో ఆ కమిషన్కి సంబంధించినటువంటి వివరాలను ప్రచురించలేదు. శాస్త్రీయ ఆధారాలను చూపించకుండానే జీవోను పాస్ చేసింది. అలాగే జీవోకు సంబంధించి కేవలం అసెంబ్లీలో మాత్రమే పాస్ అయింది. గవర్నర్ దగ్గర నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. అది ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇదంతా పూర్తి కాకుండానే రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం జరుగుతోందనే ఒక కీలకమైనటువంటి పాయింట్ను పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు. ఇక మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, రిజర్వేషన్లకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చింది. వాటిని ఇప్పుడు ఒక పిటిషనర్ తరపు న్యాయవాది వినిపిస్తూ ఉన్నారు. అలాగే మరొక పిటిషనర్ కూడా ఉన్నారు తన వాదనలు వినిపించడానికి. ఆ వాదనలు పూర్తయ్యాక, ఇలాంటి కీలక వాదనలు పూర్తయ్యాక ఇక వీటిని కౌంటర్ చేస్తూ ఏ విధంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులైనటువంటి అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఏ విధమైనటువంటి వివరాలను తెలియజేస్తారు, ఏ విధంగా కౌంటర్ చేస్తారు, వీటిని ఏ విధమైనటువంటి బలమైన పాయింట్స్ను లేవనెత్తుతారు వీటికి అగైనెస్ట్గా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అన్నీ పూర్తయిన తర్వాత, వారి వాదనలు కూడా పూర్తయిన తర్వాత ఎవరి వాదనలకు హైకోర్టు బెంచ్ మొగ్గు చూపుతుంది, ఎవరితో కన్విన్స్ అవుతుంది హైకోర్టు బెంచ్ అనేదే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కేవలం రిజర్వేషన్ పెంచుకోవడానికి మరొక పాయింట్ను కూడా ఇక్కడ పిటిషనర్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడానికి షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీస్కి అది కొన్ని ఏరియాస్లో మాత్రమే, కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్లో మాత్రమే పెంచుకునే అవకాశం ఉంది. కానీ మిగతా రిజర్వేషన్ కోటాస్కి పెంచుకునే అవకాశం లేదని ఒక పాయింట్ను కూడా లేవనెత్తుతూ ఉన్నారు. ఈ 3 పాయింట్ ప్రొసీజర్ ఫాలో అయినప్పటికీ కూడా లాస్ట్ పాయింట్ 50%కి మించకూడదు. మీరు ఏ లెక్కలు చేసినా మొత్తం రిజర్వేషన్స్ అన్నీ కూడా 50%కి మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి 50%కి మించకూడదు అనేది లాస్ట్ పాయింట్ 3 పాయింట్స్లో. సో ఈ 3వ పాయింట్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి స్ట్రెస్ చేస్తూ ఉన్నారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. మీరు ఎన్ని రిజర్వేషన్లు ఎన్ని శాతం పెంచినా కూడా 50%కి మించకూడదనే ఒక కీలకమైనటువంటి పాయింట్ను ఇక్కడ లేవనెత్తుతూ ఉన్నారు.